నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ మల్లన్న. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఒక ప్రత్యేక కారణంతో ఇవాళ హైదరాబాద్ వదిలి మహబూబ్ నగర్కు రావాల్సిన అవసరం వచ్చింది. కొద్ది రోజుల్లోనే సంచలనంగా మారిన దళిత శక్తి ప్రోగ్రాం విశారదన్ మహారాజ్ గారు, డిఎస్పి వ్యవస్థాపకులు, మహా ఆదిగల సాంస్కృతిక చైతన్యం కోసం మహా కాలినడక ప్రారంభించి మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చేసిన విశారదన్ మహారాజ్ని ఇవాళ ఎఫ్బీలో మీ ముందుకు తీసుకొస్తున్నా. మిత్రులారా, తీన్మార్ మల్లన్న హైదరాబాద్ వదిలి మహబూబ్ నగర్కి వచ్చిండు. కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి తప్ప మల్లన్న ఒక ప్రాంతానికి గోడన్న విషయం మీకు తెలుసు. అటువంటి ప్రత్యేక కారణమే ఇప్పుడు ఈ డిఎస్పి వ్యవస్థాపకులు విశారదన్ గారు సృష్టించారు. దానివల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అసలు ఈ డిఎస్పి ఏంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న మాదిగ బిడ్డలు మహారాజులు ఎట్లా అవుతున్నారు, అసలు వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళను మహారాజులుగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమం వెనుక ఉన్న లక్ష్యం ఏంది, ఇవన్నీ విశారదన్ మహారాజుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మీరు కూడా విశారదన్ మహారాజును ఏదైనా ప్రశ్నించాలి, మీకున్న అనుమానాన్ని ఏదన్నా నివృత్తి చేసుకోవాలన్న అవకాశం మీకు కల్పిస్తున్నాం. కామెంట్ బాక్స్లో మీ కామెంట్ను పోస్ట్ చేయండి ప్రశ్న రూపంలో. దాన్ని ఖచ్చితంగా విశారదన్ మహారాజ్ గారితో అడిగించే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. నమస్తే. డిఎస్పి ఒక 10-15-20 రోజుల నుంచి విస్తృతంగా వినిపిస్తున్న ఒక సంచలనాత్మకమైన 3 అక్షరాల పేరు. అసలు ఈ డిఎస్పిలో ఉన్న శక్తి ఏంది? అది అంత సంచలనంగా మారడానికి కారణం ఏమిటి? డిఎస్పి ఉద్యమం వాస్తవానికి ఇది ఉద్యమాన్ని ప్రారంభించి ఇది 9వ సంవత్సరం. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమ హోరులో ఆ భావజాల వ్యాప్తిలో ఈ భావజాలం లేదంటే ఎనీ ప్రోగ్రెస్ భావజాలాలు అప్పుడు అంతగా ప్రజల్లోకి పోలేదు. కాబట్టి ఈ 3 సంవత్సరాలుగా దీని నిర్మాణం బాగా సాగుతుంది. కాకపోతే మేము ఎప్పుడు మీడియాలో లేము. అవును, ఇది సడన్గా వచ్చింది, ఇది మీడియాలో లేము. ఇప్పుడు నిర్మాణ పరంగానే 3 సంవత్సరాలు తెలంగాణలో ఒక 6 జిల్లాల్లో బలంగా నిర్మాణం చేస్తూ ఇప్పుడు మాసివ్గా ఈ యాత్రని చేయడం వల్ల ఈ యాత్ర ద్వారా కొంత ప్రచారంలోకి వచ్చింది తప్ప ఇది ఈ రోజు పుట్టిన సంస్థ కాదు. అంటే ఏ సంస్థ అయినప్పటికీ కూడా ఒక హంగామా, ఒక ఏర్పాట్లు, ఒక హంగామా లేకపోతే ఒక విస్తృత ప్రచారంతో జరుగుతుంది. కానీ వనపర్తిలో 40,000 మందిని ఒక చోటికి తీసుకురాగలిగి మీటింగ్ ఏర్పాటు చేసే వరకు కూడా బయటి ప్రపంచానికి డిఎస్పి ఏం చేస్తుందో తెలియని విషయం. అసలు ఎట్లా సాధ్యమైంది? ఇది ఏం చెప్పి తీసుకొస్తున్నారు వాళ్ళని? మేము దాదాపుగా అంతమంది ప్రజలు కాదు, అసలు వాళ్ళు వాస్తవానికి క్యాడర్, వాళ్ళు డిఎస్పి ఉద్యమ సైనికులు ఒక రకంగా చెప్పాలంటే. ఆ కార్యకర్తల్ని మేము దాదాపుగా 6 ఇయర్స్ నుంచి ఒక 3,000 సంవత్సరాలుగా మాకు మాతృదేవత లాంటి ఒక తత్వశాస్త్రం ఉంది. ఆ తత్వశాస్త్రాన్ని, ఆ ఫిలాసఫీని అనేక శిక్షణా తరగతుల ద్వారా అనేక జిల్లాల్లో, మండల కేంద్రాల్లో మాకున్న ఉద్యమ ధర్మ ప్రచారకుల ద్వారా ఆ తాత్విక దర్శనాన్ని వాళ్ళకి చూపించి నిర్మాణం చేసినటువంటి కార్యకర్తలు వాళ్ళు. ఆ కార్యకర్తలందరినీ ప్రారంభ సమావేశానికి రమ్మన్నాము. వాళ్ళు స్వశక్తిగా సొంత కాళ్ళ మీద వాళ్ళు భోజనాలు వాళ్ళే తయారు చేసుకొని ఎక్కడ ఎలాంటి హంగామా లేకుండా నేరుగా మాకున్న క్యాడర్ అది. అంటే తెలంగాణలో ప్రతి పల్లెలో డిఎస్పి ఆల్రెడీ పోయి ఉన్నది, ఎప్పుడో పోయి ఉంది. అది ఈరోజు మీకు కనిపించింది. మరి ప్రజలకు ఎందుకు కనిపించలేదు? ఇది మేము ప్రజల్ని ఆర్గనైజ్ చేయట్లేదు. ఫస్ట్ దశలో ఓన్లీ ఎడ్యుకేటెడ్స్ని, అంటే కామన్ మ్యాన్కి
ఎప్పుడైనా సగటు సామాన్య మానవుణ్ణి అంబేద్కర్ ఫిలాసఫీకి మిగతా ఫిలాసఫీలకి తేడా ఏంటంటే అంబేద్కర్ ఉద్యమం పైనుంచి ల్యాండ్ అవుద్ది. అవును. మిగతా లెఫ్ట్ ఓరియంటెడ్ వామపక్ష భావజాలాలు ఇంకా మిగతా ఉద్యమాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ద్వారా బెనిఫిట్ అయినటువంటి వైట్ కాలర్స్ ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ముందు వాళ్ళని నిర్మించి వాళ్ళ ద్వారా కామన్ మ్యాన్ దగ్గరికి పొమ్మంటాడు. అంటే వాళ్ళని లీడర్స్గా మార్చాలి. వాళ్ళని లీడర్స్గా మార్చినటువంటి ఒక దశలో ఉన్నాం మేము ఇప్పుడు. ఈ దశ ఇంకా కామన్ మ్యాన్ దాకా ఒక 4-5 years దాకా మేము పోదలుచుకోలేదు. సార్, డిఎస్పి ఉద్యమం 2 లక్షల మంది కార్యకర్తలను తయారు చేసి ఆ తర్వాత ప్రజల దగ్గరికి పోయే ఉద్యమం అని చెప్పి మీరు చెప్పినారు. సార్ మీరు కొంచెం జరగండి, ఇక్కడ లైవ్ నడుస్తుంది సార్. ఓకే, రైట్. 2 లక్షల మందిని తయారు చేసి ఆ తర్వాత ప్రజల్లోకి పోవాలి అని చెప్పని అంటున్నారు సార్. ఈ 2 లక్షల మంది మీ ఎంట ఎందుకు రావాలి సార్? నా ఎంట కాదు, అంబేద్కర్ ఉద్యమం వెంట. అంబేద్కర్ ఫిలాసఫీ దేనికి అనంటే సమాజాన్ని మార్చడానికి అంబేద్కర్ ఉద్యమం. అంబేద్కర్ ఉద్యమం ద్వారా భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో అట్టడుగు అంటరాని కులాలు విద్యావంతులుగా, ఉద్యోగస్తులుగా సమాజంలో అనేక రూపాల్లో అంబేద్కర్ ద్వారా లాభపడ్డ వాళ్ళు, వాళ్ళకి కొన్ని బాధ్యతలు కూడా చెప్పాడు అంబేద్కర్. లేస్తే రిజర్వేషన్లు మాకు అది కావాలి ఇది కావాలని పోటీలు పడడం కాదు. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ద్వారా బెనిఫిట్ అయిన ప్రతి మనిషి ఈ సమాజాన్ని మార్చడానికి ఒక పెద్ద పని ఒప్పచెప్పిండు అంబేద్కర్. ఆ పని వదిలిపెట్టి కంప్లీట్గా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ ఒక దగ్గర పోగేసి మన మీద అంబేద్కర్ పెద్ద పనిని పెట్టాడు. ఈ సమాజాన్ని మార్చే ప్రక్రియ ముందు అంబేద్కర్ సృష్టించినటువంటి చరిత్ర సృష్టించిన 3000 సంవత్సరాలుగా తాను ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని నిర్మాణం చేశాడు అంబేద్కర్. మగధ సామ్రాజ్యానికి అంటే గౌతమ బుద్ధుడి కన్నా ముందుగా ఓ పెద్ద మగధ సామ్రాజ్యానికి నిర్మాత అయినటువంటి ఒక శిశునాగుడు అనేటువంటి ఒక మహారాజు దగ్గర నుంచి ఈ దేశ చరిత్రని వ్యాఖ్యానిస్తూ ఉంటాడు అంబేద్కర్. ఆ చరిత్ర మొత్తాన్ని అంబేద్కర్ ద్వారా లాభపడ్డటువంటి దళితులైనటువంటి, ప్రధానంగా తెలంగాణలో దళితులు అంటే మహాదిగులే, 90% ఇక్కడే ఉంటారు. ఉత్తర భారతదేశంలో దళితులు అని అంటే 90% చమార్లు ఎట్లను, తెలంగాణలో కూడా సేమ్. ఇక్కడ దళితులు అంటే 90% ఇక్కడ చమార్ మహాదిగలే. అక్కడ చమార్లు అంటారు, ఇక్కడ మహాదిగలు అంటారు. కాబట్టి ఈ మహాదిగలకి అంబేద్కర్ తత్వశాస్త్రాన్ని తెలియజెప్పి అంబేద్కర్ చూపించిన లక్ష్యం వైపు ప్రయాణం చేయడమే తప్ప ఇక్కడ యాజ్ ఎ పర్సన్ విశారదన్ కాదు. నేను ఒక రిప్రజెంటేటివ్గా నన్ను ఎన్నుకున్నారు ప్రతినిధిగా. నేను చెప్తున్నాను అంబేద్కర్ మార్గం వైపు పోవాలి అని. అంబేద్కర్ ఫ్రూట్ తిన్న ప్రతి మనిషి, అంబేద్కర్ పండుని తిన్న ప్రతి మనిషి అంబేద్కర్ మార్గంలో కూడా పోవాలి. పండు తిని అంబేద్కర్ మార్గంలో పోకపోవడం అంబేద్కర్కి చేసే ద్రోహమే కదా. అచ్చా, వీళ్ళంతా అంబేద్కర్ చూపిన మార్గంలో, అంబేద్కర్ కోరుకున్న మార్గంలో నడిపించే కార్యక్రమమే డిఎస్పీ. 100% అంబేద్కర్ మార్గంలో పోతున్నటువంటి ఉద్యమం. అంబేద్కర్ ఉద్యమానికి తోడుగా మహా ఆదిగలకు ఒక సాంస్కృతిక, ఒక జానపద చరిత్ర ఉంది. అదే నేను అక్కడికే వద్దామనుకుంటున్నా. అసలు ఈ 2 ముఖాలతోటి ఉద్యమం చేయాలని. ఒకవైపు అంబేద్కర్ తత్వశాస్త్రము, అంబేద్కర్ తత్వశాస్త్రానికి భిన్నమైంది కూడా కాదు మళ్ళీ జానపద పురాణం. ఈ మహాదిగులకు ఉన్నది, మహాదిగులకు ఉన్నటువంటి జానపద పురాణం అంతా జాంబవ గణరాజ్యాల గురించే చెప్తా ఉంటుంది. అంటే జాంబవ గణరాజ్యము అని అంటే అది దట్ ఈస్ రిపబ్లిక్ స్టేట్. అంటే గణరాజ్యము అని అంటే దాన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ స్టేట్ అంటారు. ఎథెన్స్ లేకపోతే ఫ్రాన్స్, అటు లండన్లో తయారైనటువంటి రిపబ్లిక్ స్టేట్స్, సోవియట్ రష్యాలో కూడా రిపబ్లిక్ స్టేటే అంటారు. సోవియట్ రష్యా రిపబ్లిక్ స్టేట్ అయితే. రిపబ్లిక్ స్టేట్ అంటే గణరాజ్యము, ప్రతి హెడ్ని కౌంట్ చేయడము, హెడ్ని కౌంట్ చేసిన తర్వాత నేచర్లీ హెడ్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడము, ప్రతి హెడ్ని ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, సమాధానం. ఈక్వల్ ట్రీట్మెంట్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమ ఆదరణ, ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్. రైట్ సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాల్సిన అవసరము ఏదైతే ఆయన ఫలం తిన్న వాళ్ళకు ఉందో, అవును, ఇప్పుడు ఓవైపు ప్రభుత్వాలు, తర్వాత ఉన్న పార్టీలు ఈ అంబేద్కర్ కోరుకున్న లక్ష్యానికి వేరే భిన్నంగా నడుస్తున్నాయన్న భావన మీలో ఏమన్నా ఉందా?
అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసిన భారతదేశంలో ప్రతి పొలిటీషియన్ దాదాపుగా 90% రాజకీయ నాయక ప్రతినిధులంతా సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం మీద ప్రమాణమైనా చేస్తారు, దాన్ని అనుసరణైనా చేస్తామని చెప్తారు. కానీ 100% వాళ్ళు భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు. అందులో వ్యతిరేకత లేదు, లేదా ఆశ్చర్యం ఏమీ లేదు, విరుద్ధాంశం ఏం కాదు. అంటే రాజ్యాంగ నీతి సూత్రాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఒక వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. ఖచ్చితంగా దాన్ని మార్చాల్సిన అవసరం అంబేద్కరిస్టులుగా, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసే పరులుగా డిఎస్పి లాంటి సంస్థల పైన ఉంది. రాజకీయ చర్యలో మేము లేము. స్పష్టంగా చెప్పాలనుకున్నది ఏంటంటే పొలిటికల్ యాక్షన్ కాదు డిఎస్పి, కానీ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం ప్రతి మనిషికి అందించే ఉద్యమం. సాంస్కృతిక వారసత్వాన్ని అంటే ఏమిటి అని అంటే ప్రతి మనిషి సమాజంలో తాను కాన్షియస్గా ఉండాలి, మేల్కొని ఉండాలి. డెమోక్రసీలో తాను మేల్కొని ఉండాలి. ఏ మేల్కొలుపు ఉండాలి అతనికి? ఈ సమాజంలో ఏ జ్ఞానంతో మెలగాలో, ఏ సోయితోటి, సోయి అంటే మనం వర్డ్ అది, ఏ జ్ఞానంతో మేల్కొని ఉండాలనో ఆ జ్ఞానం వీళ్ళకి అందించాలి. అంటే వీళ్ళకి ఒక సొంత ధర్మం ఉంది, సొంత ఆలోచన ఉంది, సొంత సంస్కృతి ఉంది, సొంత చరిత్ర కూడా ఉంది. సొంత చరిత్రని ప్రజలకు తెలియనీయలే ఈ వ్యవస్థ, సొంత సంస్కృతిని తెలియజేయనీయలేదు, సొంత ఆలోచన లేదు, సొంత ధర్మం లేదు. కాబట్టి ఈ శరీరాల్లోకి పరధర్మం ప్రవేశిస్తుంది. పరధర్మం ప్రవేశించినప్పుడు మా ప్రజలే వాళ్ళకి ముడిసరుకు, మా ప్రజలే వాళ్ళకి పెట్టుబడి, ఆర్థిక శక్తి మన వాళ్ళే, ఈ ప్రజలే, ఓటు శక్తి ఈ ప్రజలే, సామాజిక శక్తులు ఈ ప్రజలే, వారు చేసేటువంటి అన్ని క్రియలకి ఈ ప్రజలే రా మెటీరియల్ అవుతున్నప్పుడు వీళ్ళు ముడిసరుగ్గా మారటం ఏంటి? వీళ్ళకి వాళ్ళు సామాజిక శక్తిగా తీసుకువెళ్ళినా, రాజకీయ శక్తిగా తీసుకుపోయినా, పరిశ్రమల్లో భూములలో ఆర్థిక శక్తిగా వాడుకున్నా పిండి వేయబడుతున్నటువంటి ప్రజలే తప్ప ఈ ప్రజలకి సొంత భాగస్వామ్యం అక్కడ లేదు కదా. కాబట్టి ముందు వీళ్ళని మేల్కొలపాలి. వీళ్ళ భావజాలం ఏంటి, వీళ్ళ సాంస్కృతిక వారసత్వం ఏంటి, వీళ్ళకి పైనుండి అంబేద్కర్ చెప్పినట్టుగా పైనుండి వస్తున్నటువంటి జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానం వీళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఏ డెసిషన్ తీసుకోవాలి, సామాజికంగా ఏ విధంగా మేల్కొని ఉండాలి, సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ఎట్లుండాలి, ఆర్థిక శ్రమ ఏ విధంగా అందించాలి. రైట్ సార్, ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే రా మెటీరియల్గా ఉన్న ప్రజల్లో ఒక్క మహా అధిగలు మాత్రమే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇది మొదటి దశ చైతన్యం మాత్రమే. దళితులు అనేటువంటి ఒక అణిచివేయబడిన వర్గం అంటే అసలు దళితులు అంటే అంటరాని వాళ్ళు కాదు. సమాజం ఇచ్చేటువంటి ఎనలైజేషన్ వేరుగా ఉంది. దళితులు అంటే బ్రోకెన్ పీపుల్, అంటే పగలగొట్టబడిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు, పరాజితులు, ఓడిపోయిన వారు, విడగొట్టబడినటువంటి వారు అని అర్థం. వీళ్ళు ఏ యుద్ధంలో ఓడిపోయారు అంటారు? ఈ దళితులు ఏ యుద్ధాల్లో ఓడిపోయారు అని అంటే 2 కారణాలతో ఈ చరిత్ర బయటకు వస్తుంది. ఒకటి, మహా అధిగలకి ఒక ఇతిహాసం అంటే హిందీలో ఇతిహాసం అంటారు, చరిత్ర. ఇతిహాస జానపద పురాణం ఉంది. అంటే అది మైథాలజీగా పేరుపడింది, కానీ అది మైథాలజీ కాదు. మైథాలజీ అంటే సైంటిఫిక్ మెజర్స్ ఉండవు దానికి. మైథాలజీ మిత్ కాదు, జానపద ఇతిహాసం. జానపదం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధుడిది కూడా మొత్తం బుద్ధుడి చరిత్ర శాసనాల మీద లిఖించబడలే. బుద్ధుడి శిష్యుల పరంపర నుంచి ఆ వాక్కుని డాక్యుమెంట్ చేశారు త్రూ శిలాశాసనం ఆర్ బుక్ ఆర్ తాళపత్రం. ఏడ దొరికితే అది బుద్ధుడిది చేశారు తప్ప అది బుద్ధుడి నోట్లో నుంచి మాట రాగానే ఏదో కాగితం మీద రాయలేదు, అది శిష్యుల పరంపర ద్వారా వచ్చింది. అట్లనే కొన్ని వేల సంవత్సరాలుగా మహా అధిగలు ఒక రాజ్య పరిపాలన చేశారు, ఒక గణరాజ్యాన్ని స్థాపించారు, ఆటవిక సమాజం నుంచి హ్యూమనైజ్ చేసినటువంటి మానవీకరణ సమాజానికి తీర్చిదిద్దారు. అట్లా హ్యూమనైజ్ చేస్తూ ఉన్న దాంట్లో సిస్టంలో నుంచే ఒక మహారాజ్యాలు, గణరాజ్యాలు, ప్రభువులు, ప్రభుత్వాలు, అట్లా ఒక కింగ్డమ్స్ వచ్చినటువంటి రాచరిక చరిత్రని ప్రతి నోటా చెప్పుకుంటూ ఒక డక్కలి వారు, సింధు వారు, ఈ మహా అధిగలు ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులు, వాళ్ళకి ఒక ఘనమైన వారసత్వ సంపద ఉంది, చరిత్ర ఉంది. అట్లా ఈ దేశం మొత్తాన్ని పరిపాలించారని చెప్పింది ఒక మాతృదేవత లాంటి జ్ఞానం మాకు. రైట్ సార్. ఒకటి, ఇప్పుడు వీళ్ళకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది, వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు, వీళ్ళు మహారాజులు ఒకప్పుడు, వీళ్ళు మహారాజుల వారసులు ఇప్పుడు. అవునండి.
ఈ మహారాజుల చరిత్ర ధ్వంసం కావడానికి గల కారణం ఏంటి? ఈ మహారాజుల చరిత్రని సైంటిఫిక్ మెజర్స్తో ఒక డక్కలి వాళ్ళేమో ఒకరి తర్వాత ఒకరు అది వారసత్వంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మాదిగల వెంటబడుతూ చెప్పారు. దీన్ని సైంటిఫిక్ మెజర్స్ తోటి జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్లు వాళ్ళ పుస్తకాల్లో వీళ్ళు ఒకనాడు ఈ దేశానికి పరిపాలించిన మహారాజులు, స్థానిక కొన్ని తెగల మధ్య కొన్ని యుద్ధాలలో ఓడిపోయినటువంటి ఈ రాజులే ఊరు బయట అంటరాని వాడైపోయి రాజ్య బహిష్కృతుడైపోయి ఊరు బయట అంటరాని వాడుగా బ్రతికాడు. లొంగిపోమంటే లొంగిపోలేదు, లొంగిపోతే నా దగ్గరే వ్యవస్థలోనే బతకొచ్చు అని అంటే నేను బానిసగా లొంగిపోను, నేను అవసరమైతే బయట బతుకుతున్నాడు, బయటికి పోయాడు, దేశ ద్రిమ్మర అయిపోయాడు, అంటరాని వాడైపోయి ఊరికి బహిష్కరణకు గురైపోయి ఒక అన్టచబుల్ అయిపోయాడు. అయితే మీరన్నటువంటి ఏ యుద్ధాల్లో ఓడిపోయారు అనేదా మీరు అడిగిన ప్రశ్న? అంటే వాళ్ళ సంస్కృతిని ఎదిరించిన యుద్ధం ఏదో అంటున్నా, వాళ్ళ సంస్కృతిని దెబ్బతీసిన ఇంకో సంస్కృతి ఏదంటున్నా? ఇంకో సంస్కృతి అనేది సెకండ్ మరి ఇది ఆఫ్ రికార్డా? లేదు, మీరు ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం, ఈ ప్రజలందరూ వింటున్నారు. సరే, ఆ క్వశ్చన్కి కొంత మనం ముందుకు తీసుకెళ్దాం. సంస్కృతి అనేది మాదిగల్లో సాంస్కృతిక చైతన్యం రావాలి, వాళ్ళ పూర్వీకులు తెలవాలని చెప్పని అంటున్నారు. గత మీరు 20 రోజుల నుంచి 10-20 రోజుల నుంచి మీరు పాదయాత్ర చేస్తున్నారు, వనపర్తి నుంచి సాగుతుంది. ఈ గ్యాప్లో మీరు ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజలు ఏం నేర్చుకున్నారు, ప్రజల నుంచి మీరేం నేర్చుకున్నారు? మంచి ప్రశ్న. వాస్తవానికి ఈ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక స్వశక్తి, సొంత ఆలోచనలు ఏమీ లేవు ప్రజలకి. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, వాళ్ళు విద్యాపరంగా అన్ని రకాలుగా వాళ్ళు సామాజిక శక్తుల మీద ఆధారపడి ఉంటున్నారు. అంటే ఆయా గ్రామాలలో, ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ధనికులు, అగ్రకులాలు, ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. సొంత ఆలోచనలు లేవు వాళ్ళకి. మొట్టమొదటిసారిగా నువ్వు మహారాజు అని చెప్పమానే, నువ్వు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజువి, నువ్వు ఒకప్పుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ నువ్వు ఎప్పటికైనా ఆ స్థాయిలోకి రావాలని ఆ విషయం చెప్పగానే ఒక అద్భుతాన్ని విన్నా, ఒక ఆశ్చర్యచకితులైనటువంటి ఒక అద్భుతాన్ని విని వాళ్ళు వెంటనే వాళ్ళ హృదయంలోకి ఆ సత్యం తెరవగానే వాళ్ళ హృదయం పరివర్తన చెంది ఉద్యమం పట్ల ఆకర్షితులు అవుతున్నారు. అంటే ఆ ఫీలింగ్ అనిపించిందా? 100% అనిపించింది. అయితే మనం వాస్తవానికి ఈ సత్యాన్ని చెప్పుకుంటూ కార్యకర్తలను తయారు చేశాం. మనం కొన్ని 100,000 మంది కార్యకర్తలను తయారు చేశాం. ఆ కార్యకర్తలు ప్రతి గ్రామానికి ప్రతినిధి ఉన్నాడు మనకి. ఆ గ్రామ ప్రతినిధుల ద్వారా ఎట్లాగో యాత్ర చేస్తున్నాం కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా బోధించుతున్నాం. అచ్చా. అయితే సార్, ఇప్పుడు మీరు ఒక చాలా ఆలోచించదగ్గ మాట చెప్పారు. ఒక తల్లి తన బిడ్డను కడుపులో 9 నెలలు మాత్రమే మోస్తుంది. అవును. కానీ ఆ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన ఆ బిడ్డని 90 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోస్తున్నాడని చెప్పారు. ఈ మాట వనపర్తి బహిరంగ సభలో అన్నారు. అంటే అది కొంచెం వివరించి చెప్తారా? అది ఎట్లా సాధ్యము? అది ఈ సమాజం ఒప్పుకుంటుందా ఆ మాట? అంటే ఓకే, ఎందుకు ఒప్పుకోవాలి? మేము అసలు ఒక పెద్ద బహిరంగ సభ జరిపాము చౌటుప్పల్లో. ఆ బహిరంగ సభలో బ్యానర్స్ మీద ఏం రాసినామంటే అమ్మ కన్నా అంబేద్కరే మిన్నా అని రాసాం. ఎందుకు అంటే సమాజంలో జ్ఞానం వేరు, శారీరక ధర్మం వేరు. ప్రతి జీవి అది పునరుత్పత్తి కలిగి ఉంటుంది. అది తల్లే కాదు, చీమ దోమ దగ్గర నుంచి సింహం వరకు, మానవుడు వరకు రీప్రొడక్షనే పునరుత్పత్తి చేస్తుంది. అది నేచర్ ఆర్డర్. అది నేచర్ ఆర్డర్లో పుట్టించటం వేరు. పుట్టినటువంటి మానవ సంతతి తరఫున బాధితుల పక్షాన ఒక యోధుడు, ఒక వీరుడు బాధితుల యొక్క గొంతు, బాధితుల దుఃఖాన్ని, బాధితుల యొక్క జీవితాన్ని వాళ్ళ తరఫున కొంతమంది మహనీయులు లోకంతో వాదిస్తూ ఉంటారు. అది మనకు తెలియదు, మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటారు. అది ఈ సృష్టిలో చాలామంది మానవుల కోసం, మానవ మనుగడ కోసం, దుఃఖితులు, బాధితులు, అన్నార్థులు, అభాగ్యుల కోసం ఒక సింహనాదం చేస్తూ ఉండేటువంటి ఒక మహనీయులు ఉంటారు. ఆ మహనీయుల యొక్క పోరాటంతో, ఆ మహనీయుల యొక్క యుద్ధంతో నేచర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. అంటే సంపద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది వాళ్ళ వాదంతో. మానవ గౌరవం పెరుగుతూ ఉంటుంది. మానవ గౌరవము, నేచర్ డిస్ట్రిబ్యూషన్, ప్రకృతి సంపద డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది ఇతనికి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది.
పార్టిసిపేషన్ ప్రత్యక్షంగా పార్టిసిపేషన్ ద్వారా జరుగుతుంటుంది, పరోక్షంగా కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే అంబేద్కర్ ద్వారా లాభపడ్డ ప్రజలందరికీ అంబేద్కర్ ఉద్యమంలో పాల్గొనకుండానే ఆ పనులు వచ్చేసినాయి. ఆయనతో సంబంధం లేకుండా ఆయన ఉద్యమంలో పాల్గొనకుండానే మొత్తం ఫలాలు వచ్చినాయి. ఆ ఫలాలు వచ్చినప్పుడు ఈ ప్రజలకు తెలియట్లేదు. యాక్చువల్గా ఏంటంటే రిపబ్లిక్ స్టేట్ మీన్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా హెడ్ కౌంటింగ్, ప్రతి తలని గుర్తించడం. హెడ్ కౌంటింగ్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి బిఫోర్ లేదు. ఏదో బ్రిటిష్ రాజ్యాంగంలో బ్రిటిష్ వాడు జరుపుకునేది మనకు అనవసరం. ఇండియన్ హిస్టరీలో అంటరాని తల లెక్కబడలేదు, లెక్కించలేదు. అంటరాని వాడు సిటిజనే కాదు వాళ్ళ దృష్టిలో. ఇది సత్యమా? 100% సత్యం. ఆధారాలు ఉన్నాయి, మొత్తం హిస్టరీ ఉంది, అంతా ఉంది. అంటే ఒక పశువుని లెక్కించకపోయేది ఒక రాజ్యంలో, అంటరాని వాడిని లెక్కించకపోయేది. భారతదేశంలో అంటరాని వాళ్ళని లెక్కించలేదా? 540 రాజ సంస్థానాలు ఉన్నాయి ఈ దేశంలో. కాన్స్టిట్యూషన్ బిఫోర్, భారత రాజ్యాంగానికి ముందు 540 రాజ సంస్థానాలు ఉన్నాయి. అందులో గద్వాల్ ఒకటి, కొల్లాపూర్ ఒకటి, వనపర్తి ఒకటి. ఈ సంస్థానాలకి కాన్స్టిట్యూషన్ మనుధర్మం, ఈ కాన్స్టిట్యూషన్ కాదు. మనుధర్మశాస్త్రమే ఆ సంస్థానాలు, ఆ రాజ్యాలు, ఆ సంస్థానాలు నడవడానికి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మనుధర్మం. మనుధర్మంలోనే సిటిజన్షిప్ లేదు. లేనప్పుడు ఇంకా ఆ రాజ్య సంస్థానాలలో ఇంకెక్కడ అందులో ఆశ్చర్యం ఉంది? సింపుల్. ఎంత తొందరగా ఆన్సర్ వచ్చేసి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సార్ ఇది. సార్ ఇంకొక విషయం సార్, తెలంగాణలో ఇప్పుడు మీరు మీ యాత్ర జరుగుతుంది, అంబేద్కర్ ఫలం అందుకున్న ఉద్యోగస్తులు కానీ, ఆయన ఫలం పొందుతున్న, ఆయన ఫలాన్ని తిని పక్కకు జరిగిన మహా ఆదిగా కానీ, ఇతర బిడ్డలు కానీ, వాళ్ళలో రావాల్సిన మార్పు ఏంటి సార్? అదే వాళ్ళలో రావాల్సినటువంటి మార్పు చాలా ఉంది. ఎందుకు అని అంటే అంబేద్కర్ ద్వారా లాభపడ్డ వాళ్ళని అంబేద్కర్ నా ప్రతినిధులు వీళ్ళే ఈ ఉద్యమాన్ని నడిపేవాళ్ళు అని చెప్పాడు. అంటే నా ఉద్యమాన్ని నడిపే ప్రతినిధులు వీళ్ళే. ఒక ఉద్యోగస్తుడిని తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా డిఫైన్ చేయట్లే అంబేద్కర్. నా పోరాట ఫలం ద్వారా విద్యావంతుడు ఉద్యోగస్తుడు ఆ జాతి ఉమ్మడి ఆస్తి అని చెప్పాడు. ఎంత పెద్ద డెఫినేషన్ అది! జాయింట్ ప్రాపర్టీ అట్ ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ ఉమ్మడి అనుకుంటలేడు కదా. ఉమ్మడి అనుకోవట్లే. తాను 6 గంటలకే ఇంటికి వచ్చి నేను ఈ కుటుంబానికి పరిమితం అనుకుంటాను. ఎందుకంటే అంబేద్కర్ యొక్క ఫ్రూట్ తిన్న వ్యక్తి అంబేద్కర్ ఇచ్చిన ఫిలాసఫీ చదువుకోలేదు, అంబేద్కర్ ఇచ్చిన జ్ఞానం చదువుకోలేదు. అంబేద్కర్ జ్ఞానం తెలుసుకున్నట్లయితే ఆ మనిషి నేను ఇంటికి పరిమితమా జాతికి పరిమితమా అనే దాంట్లో ఉండేవాడు. అందుకని అంబేద్కర్ ద్వారా లాభపడ్డటువంటి మా ప్రజల ఇళ్లలో అంబేద్కర్ ఫోటో కూడా ఉండదు. దురదృష్టం. చాలా మంది ఇళ్లలో. కాబట్టి అది తప్పేం కాదు ఒక రకంగా. ఎందుకనంటే ఈ సమాజాన్ని శాసిస్తున్నటువంటి సామాజిక శక్తులు అంబేద్కర్ గురించి వాళ్ళేం చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ధర్మంలోకి మా ప్రజలను లాకపోయినప్పుడు వాళ్ళ ఆలోచన, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంస్థల్లోకి ఈ బొమ్మల్ని లాక్కపోయారు, తోలు బొమ్మల్ని. ఈ బొమ్మల్ని తీసుకుపోయినప్పుడు మాకు సొంత ధర్మం ఏముంటుంది? ఇప్పుడు చెప్పుకోవాలి మేము. మొట్టమొదటగా అంబేద్కర్ చరిత్ర, మా పూర్వీకుల జ్ఞానం అంతా చెప్పుకుంటూ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ ఫలం తిని పక్కకు జరిగిన వాళ్ళు, అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, ఆ చదువుతోటే వాళ్ళకు కొంత ఉద్యోగం వచ్చి వాళ్ళు స్థిరపడగలిగిన శక్తి వచ్చింది. మరి అటువంటి వాళ్ళకే అంబేద్కర్ విధానాన్ని అవలంబించే అవకాశం లేనప్పుడు మహా ఆదిగా వాడల పొంట మీరు ఈ సామాన్య నిరక్షరాస్య మహారాణులను, మహారాజులను ఎట్లా మేల్కొల్పుతా అనుకుంటున్నారు? అవును, వాస్తవానికి ఇక్కడ మనిషికి కావలసింది ఆర్థిక స్థితి కన్నా మనిషికి కావలసింది సంకల్ప శుద్ధి, సంకల్ప బలమే కావాలి. ఉద్యోగస్తుడే అతను, ఆర్థికంగా ఉన్నవాడే. కానీ ఆర్థికంగా ఉన్నప్పటికీ అతను సొంత జ్ఞానం లేదు. అతనికి సొంత జ్ఞానం లేదు కాబట్టి అతను గ్రామాల్లో ఉన్న ఆయన పాయింట్ చొక్కా వేసుకోకపోవచ్చు, ఆయన మామూలు గోసి పెట్టుకున్న బానిస, ఇతను పాయింట్ చొక్కా వేసుకున్న బానిస. ఇద్దరు బానిసలే వ్యవస్థలో. ఇద్దరికి సొంత జ్ఞానం లేదు. కాబట్టి ఈ ఇద్దరికి వాళ్ళ పూర్వీకుల జ్ఞానం ఏంటో సొంత ధర్మం తెలిసినప్పుడు, సొంత ధర్మం తెలిసిన తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు స్వతంత్రంగా, స్వశక్తిగా, వాళ్ళ సొంత అభిప్రాయంతో సమాజంలో దూసుకెళ్తారు.
సొంత అభిప్రాయం కలిగజేయడం. రైట్ సార్, ఆ అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం మీరు చేస్తారు, వాళ్ళు దూసుకుపోవడానికి చేస్తారు సార్. సార్ మీరు చేస్తున్న ఈ యాత్ర, ఈ సాంస్కృతిక ఉద్యమము ఏ వ్యవస్థ పైనైనా దాడి రూపంలోకి మారబోతుందా? ఎందుకంటే మిగతా వ్యవస్థలు మిమ్మల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. అసలు వీళ్ళు మా పైకి దాడికి వస్తున్నారా అన్న భావనలో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్, మీకు సూచన ఏంటి? మేము చెప్పేది ఏంటంటే, అసలు మేము ఎవరిని వ్యవస్థలో నిందించదలుచుకోలేదు, ఎవరి మీద దాడి చేయదలుచుకోలేదు. ఒక రకంగా మా బలహీనతల మీద, మాలో ఉండేటువంటి రుగ్మతల మీద మేమే దాడి చేసుకునే ఉద్యమం. అంటే భావజాల పరంగా మాలో ఉన్నటువంటి అజ్ఞానం మీద అంబేద్కర్ విజ్ఞానంతో మమ్మల్ని మేము సంస్కరించుకునే దశలో ఉన్నాం. మేము ఇంకా దాడి చేసుకునే స్టేజ్ ఎక్కడిది అసలు? మమ్మల్ని మేము సంస్కరించుకుంటే సరిపోతుంది, మమ్మల్ని మేము ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది. సంస్కరణ ఎటువైపు దారి తీయచ్చు? సంస్కరణ యొక్క అంతిమ రూపం ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు అంటే ఆ రూపం వైపు కూడా డిఎస్పి మళ్ళబోతుందా? అవునండి. ఇప్పుడు సొంత ధర్మం తెలుసుకున్న మనిషి స్వతంత్ర ఆలోచనలు వచ్చిన తర్వాత ఆ మనిషి యొక్క ప్రయాణం, ఆ మనిషి యొక్క నేర్చుకున్న జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సాంస్కృతిక ధర్మాన్ని పట్టే తన సాంస్కృతిక ధర్మానికి తగ్గ రాజకీయ ధర్మాన్ని ఎంచుకుంటాడు ఎవరైనా. అవును కదా? చిన్నజీఆర్ స్వామి పాఠాలు విన్నవాడు ఎంఐఎం కోటేస్తాడా? ఢిల్లీ మాటలు విన్నవాళ్ళు కూడా ఇమాం బుఖారీల మాట విన్నవాడు బీజేపీ కోటేస్తారా? ఏరు కదా. వాళ్ళ సొంత ధర్మాలతో వాళ్ళు భావజాల వ్యాప్తి చేసుకున్నప్పుడు ఈ దేశంలో 3000 సంవత్సరాలుగా అంటరాని వాడు అయిన వాడికి ప్రపంచంలో ఎవరికీ లేని ఒక తత్వశాస్త్రం ఉన్నాక, ఆ సొంత ధర్మం తెలుసుకున్నాక అతను కూడా స్వతంత్రంగా ప్రవర్తిస్తాడు కదా. రైట్ సార్, చాలా పెద్ద అర్థం చెప్పారు దీనికి. సో దాంట్లో పోతే అటువైపు దూరం పోవాల్సి వస్తుంది. సార్, తెలంగాణలో ఉన్న మహా అధిక బిడ్డలు, తెలంగాణలో ఉన్న దాదాపుగా ఎన్ని లక్షల మంది ఉంటారు సార్? 50 లక్షల మంది. 50 లక్షల మంది మహా అధిక బిడ్డలు ఉన్నారు ఈ తెలంగాణలో. వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళ జీవితాలలో మార్పు రాబోతుంది అనే అంశాలు నేను ఇంకా సార్ నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కామెంట్లో మీ ప్రశ్నను సంధించవచ్చు. నేను ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, చూస్తూనే ఉండండి. సార్, మహా అధిక బిడ్డలు ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అనే ఒక కొట్లాటలో, మావోడు ముఖ్యమంత్రి కాకపోయే అని ఒక కొట్లాటలో, తర్వాత అసలు మాకు రాజకీయ అవకాశాలే లేకుండా పోయినాయని ఒక కొట్లాటలో, ఇన్ని కొట్లాటలలో ఎవరి పోరాటంలో వాళ్ళు ఒక పాయలుగా జీలుకొని పోయి ఈ 50 లక్షల మంది ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అవునండి. ఈ పనికి ఎట్లా మలుపుతారు మీరు వాళ్ళని? ఇప్పుడు అసలు మాది భౌతిక పోరాటం కాదు. ఇంతకుముందు చెప్పిన పదార్థం కోసం, భౌతిక స్థితి కోసం మా పోరాటం కాదు, మానసిక స్థితి కోసం మా ఉద్యమం. వాళ్ళ మెదళ్ళల్లో ఇప్పుడు వర్గీకరణలు, వాళ్ళ మెదళ్ళల్లో మాకు ఎమ్మెల్యే సీట్లు, వాళ్ళ ఆలోచనలో మాకు మా హాస్టల్లో ఇంకా జర సన్నబియ్యం, ఈ ఆలోచనలో ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇది దాన్ని తీసి దీన్ని ఎక్కించాల్సిన అవసరం అంటే అదొక పెద్ద కష్టంతో కూడిన. మేము రాజకీయ ధర్మాన్ని, సామాజిక పోరాటాలని దేన్ని మేము తీసేదలుచుకోలేదు. అది ఉంచుతూనే ఇది వర్గీకరణ పోరాటం చేసుకునే వాళ్ళని చేసుకోమంటాం. దానికి ఎలాంటి మాకు విరుద్ధమైన అభిప్రాయం లేదు. అది భౌతిక పోరాటం. కానీ ఒక మనిషికి జ్ఞానం కావాలి కదా, ఒక మనిషికి సొంత ధర్మం కావాలి కదా. ఒక సొంత ధర్మం, ఇప్పుడు ఒక మనిషి గుడికి పోతుంటే, గుడికి ఎందుకు పోతున్నావు నువ్వు? బియ్యం కోసం పోరాటం చేద్దాం రా అని ఎట్లా అంటావు? గుడికి పోవాలి, గుడిలో తన ధర్మాన్ని తెలుసుకోవాలి, సామాజికంగా ఆర్థికంగా తన శరీర ధర్మం కోసం ప్రభుత్వం మీద పోరాడి తనకు కావాల్సినటువంటి దేహానికి కావాల్సింది కూడా తెచ్చుకోవాలి. మేము దేహ పోరాటంలో లేము, జ్ఞాన పోరాటంలో. కాబట్టి మేము వర్గీకరణకి వ్యతిరేకం, ఇంకో దానికి వ్యతిరేకం కాదు. ఆ భౌతిక పోరాటాల్లో మాది కాదు. ఆ సబ్జెక్టులోకి మేము వెళ్ళదలుచుకోలేదు. మేము మా ప్రజలకి జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. సరే, జ్ఞానాన్ని ఇచ్చే వేలో విశారదన్ మహారాజ్ గారు తన ఒక మత గురువు రూపంలో
ఒక కుల గురువు రూపంలో ఆ వేషాధరణ అదంతా అది దాన్ని కొంచెం అంటే మీరు కూడా ఒక ధర్మపీఠం అంటే మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఒక ధర్మపీఠం ఎట్లయితే ఉంటుందో ఈ ధర్మపీఠం ఏదో కొత్తగా ఇక్కడ ఏర్పడ్డ భావన నాకు అనిపిస్తుంది ఇది. అదే మీ అభిప్రాయానికి నేను చేసేది ఏం లేదు. ఓకే, వాస్తవానికి దాదాపు అన్ని వేల మందితో జరిగిన వనపర్తి బహిరంగ సభలో తమ నాయకుడిని ఏ విధంగా చూడాలనుకున్నారు అని అంటే, పూర్వకాలంలో మాకు ఆదిజాంబోడు అనే ఒక మహారాజు ఉన్నాడు ఈ జాతికి. అప్పుడు శూద్రులకి అతిశూద్రులకి అంటరాని వాళ్ళకి అందరికీ అతనే రాజు. ఆ రాజు రూపాన్ని, అశోక చక్రవర్తి రూపాన్ని, సాహు మహారాజుని మొట్టమొదటిగా రిజర్వేషన్ల ప్రదాత, మహారాజుల బిడ్డలం కాబట్టి మా మహారాజులు ఏ రూపంలో ఉన్నారో ఆ రాజరూపంలోనే తమ నాయకుడి యొక్క రూపాన్ని తయారు చేసి మేము మహారాజులమని గ్రామాల్లో పట్టణాల్లో పోయి చెప్పేటప్పుడు రాజుల యొక్క వస్త్రాధారణతోటే ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయాలని తీర్మానించడం జరిగింది. అన్ని వేల మంది బహిరంగ సభలో నాకు వస్త్రాన్ని వేసి నన్ను రాజుగా తీర్చిదిద్దారు. రాజు రూపంలో, ఆ రాజు రూపంలో తీర్చిదిద్దారు. అదే ప్రశ్న మీరు ఇంకొకటి కూడా అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము గోసి గొంగళి పెట్టుకునే రూపం అయితే వెళ్ళదలుచుకోలేదు, రాజరూపంలో వెళ్ళాలనుకుంటున్నాం. గోసి గొంగళి వేసుకోవాల్సినటువంటి అవసరం కన్నా రాజులమని ఉన్నత రూపంలో పోవాలనుకుంటున్నాం. ఆత్మగౌరవం. ఎస్. ఇంకొకటి సార్, మీరు రాజరూపంలో ఉండటంతో పాటు మీ సమవుజ్జి మహారాజులను కూడా తయారు చేస్తూ పోతా ఉన్నారు. వాళ్ళ కిరీటధారణలు, కంకణాలు, తర్వాత అటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతా ఉన్నారు. మరి వాళ్ళలో పరివర్తన వచ్చినాక కిరీటం పెట్టడం జరుగుతుందా, లేకపోతే పరివర్తన రావాలి, సాంస్కృతిక పరివర్తన అని ముందే పెడుతున్నారు? పరివర్తన ప్రారంభ సూచిక. అది ప్రారంభ సూచిక అంటే ఏమిటి అని అంటే, ఒక కిరీటం పెడుతున్నామంటే సింబాలిక్. తలకి కిరీటం పెట్టడం అని అంటే ఒక సింబాలిక్. ఐఎమ్ కింగ్ వన్స్ అపాన్, నేను ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజునని ఒక ఉన్నత స్వభావాన్ని పోగు చేయడం. ఓ 20 years బ్యాక్ నేను ఒక బస్సులో పోతున్నప్పుడు మీరేంటోళ్ళని ఒక మనిషిని అడిగాను. అయ్యా నేను మాదిగ లంచి కొడుకున్నాను. ఏమన్నాడు? నేను మాదిగ లంచి కొడుకున్నాయా అని. అయ్యా అంటే నేను మాదిగ లంచి కొడుకున్నాయనంటే తన కులం పక్కన తాను న్యూనత పడుతూ తనని తాను తక్కువ చేసుకుంటూ ఆ పదాన్ని చేర్చి మాట్లాడుతున్న వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో నేను ఇలాంటి వాణ్ణి అని అంటే ఒక తిట్టు పదాన్ని సంబోధిస్తుండు పేరు పట్టుగా. అంటే అప్పుడు నేను ఆ 2 పదాలు కూడితే ఆ మనిషి అంటే అట్లా తిట్టుకుంటాను అనమాట. అంటే తనకు తాను తక్కువ చేసుకొని మాట్లాడటం. నేను మాదిగోండి అయ్యా అంటే తనకు తానే న్యూనత పరుచుకోవడం, తిట్టుకోవడం, అంటే తన వ్యక్తిత్వాన్ని తనని తాను తగ్గించుకొని మాట్లాడటం. నేను దేనికి పనికిరాని వాడిని, ఏదో పెంట మీద బతికేవాడిని అన్నప్పుడు ఆ పదాలు, ఆ భావజాలం 3000 సంవత్సరాలు ఆ వ్యక్తిలో నింపినప్పుడు, ఎవరూ ప్రశ్నించినప్పుడు ఆ మాటను నేను మాదిగొండయ్యా అని తలగూక్కుంటూ తలజుట్ట తీసి చెప్పులు తీసి సంకలో పెట్టుకొని తన వస్త్రం అంతా బిచ్చగాడిలాగా తిరుగుతున్నప్పుడు ఎవరూ అడగలేదు. నేను మహారాజా అని పేరు పెట్టినప్పుడే ఇన్ని ప్రశ్నలు రావడం అనేది కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ పాదయాత్ర దాదాపు ఒక 20-25 రోజుల నుంచి సాగుతూ ఉంది సార్. మీరు ఆల్రెడీ 2 లక్షల మంది కార్యకర్తలను ఈ వ్యవస్థలో పనిలోకి దించేసినారు. ఆల్రెడీ వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు సార్. మీరు పోతా మహబూబ్ నగర్ వచ్చినారు సార్. వచ్చి మహబూబ్ నగర్లో కొన్ని మీడియా సంస్థలతో ఈ ప్రాంతంలో మాట్లాడుతూ ఇతర కులాలు కూడా మాకు సంఘీభావం తెలపాలన్న ఒక మాటను వాడారు. అవునండి. ఎందుకు సంఘీభావం తెలపాలనేది నేను 100% సంఘీభావం తెలపాలి. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 100 ఏళ్ళు కాదు, కొన్ని వేల సంవత్సరాలు ఈ వ్యవస్థలో మమ్మల్ని ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, నేను వాళ్ళని కూడా తప్పనట్లేదు, ఆనాటి సోషల్ కండిషన్స్లో వాళ్ళు ఏమే, ఒసే, అరే, లమిడి కొడక, లంజ కొడక అనేక పదాలతోటి, దూషణలతోటి మమ్మల్ని పిలిచినటువంటి వ్యవస్థ ఇది. అందరికీ తెలిసిన విషయం. కూలికి రమ్మన్నప్పుడు, కూలికి పొమ్మన్నప్పుడు అరేతురేతో పిలిచారు తప్ప ఎవరూ కూడా ప్రేమతోటి లేదా గౌరవంతో పిలిచిన దాఖలాలు లేవు ఈ జాతిని.
అదే సమయంలో వాళ్ళ సామాజిక ఉన్నతికి, వాళ్ళ ఆర్థిక ఉన్నతికి, వాళ్ళ రాజకీయ ఉన్నతికి, వాళ్ళ సాంస్కృతిక ఉన్నతికి, వాళ్ళు అభివృద్ధి చెందిన ప్రతి పాత్రలో వీళ్ళ స్వేద రక్త మాంసాలు ఉన్నాయి. స్వేదము, రక్తము, మాంసము ఉడికించి వాళ్ళ ఉన్నతికి వీళ్ళు బలైపోయినటువంటి చరిత్ర ఉంది. అది కనిపిస్తుంది. అది మనమే కాదు, ప్రపంచ చరిత్ర చెప్తుంది. అందులో ఎలాంటి మినహాయింపు లేదు. అదే సమయంలో అనేక పదాలతోటి వీళ్ళని న్యూనతపరిచే విధంగా పలికినటువంటి భాష ఉన్నది. ఇప్పుడు రుణం తీర్చుకోమంటున్నా, బాకీ తీర్చుకోమంటున్నాం. అంటే ఎవరినైతే మిగతా కులాల ఎవరైతే వాళ్ళ శ్రమతోని బతికిర్రో వాళ్ళు ఇప్పుడు రుణం తీర్చుకోవాలి, వాళ్ళు బాకీ పడి ఉన్నారని బాకీ పడి ఉన్నారు. ఇది నేను ద్వేషంతో లేదంటే నిందారోపణలతో నేను అనట్లేదు. ఒక ప్రేమగా నేను వాళ్ళని గౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, మీరు మీ నాన్నగారు మీ తాతగారు గ్రామాలలో మమ్మల్ని ఒరే ఒసే అరే అని తిట్టారు. ఆనాటి సామాజిక పరిస్థితులు మిమ్మల్ని పలికించినాయి. రాజ్యాంగం వచ్చినాక, అంబేద్కర్ ఉద్యమం వచ్చినాక కొన్ని పదాలు తగ్గినాయి, మీలో కూడా పరివర్తన వచ్చింది. ఇప్పుడు అంత పెద్ద నిందా భాష ఏం మా మీద వాడట్లేదు. రాజ్యాంగము, కొన్ని ఉద్యమాలు, బహుజన దళిత ఉద్యమాలు వచ్చిన తర్వాత మీ నోట్లో నుంచి వచ్చే భాష కూడా కొంత తగ్గింది. కానీ ఇన్నాళ్ళు నిందించిన దానికి, ఇన్నాళ్ళు అన్నదానికి పాప పరిహారం చేసుకోండి. ఆ రకంగా మీరు మహారాజా అని మా పేర్లను పిలవండి. మిమ్మల్ని ఇప్పుడు మీరు రెడ్డి అనేది ఒక హోదాగా చెప్పుకుంటున్నారు, ఒక గౌరవ సూచకంగా చెప్పుకుంటున్నారు. కులం కాదు, మాది హోదా అన్నారు. ఓకే, మీకు ఆ చరిత్ర ఉన్నది, మీ చరిత్రను మేము గౌరవిస్తున్నాం. మిమ్మల్ని రెడ్డి గారు అని పిలుస్తున్నప్పుడు మహారాజా అని భూగోళం మీద మొదటిసారిగా మహాదిగల్ని పిలిచినటువంటి మహారాజా అనే పదం మొదటిసారిగా పిలిపించుకోబడ్డ హోదా అప్పట్లో. అది కోల్పోయాం, ఆ బిరుదుని, ఆ హోదాని కోల్పోయాం. మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నాం. కొత్తగా నేను పెట్టిందేం కాదు, పాతదే. దాన్ని రివైవ్, ఎప్పుడైనా కల్చర్ని రివైవ్ చేస్తూ ఉండాలి, ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తుండాలి, కల్చర్ని రివైవ్ చేయాలి, హిస్టరీని రీఎస్టాబ్లిష్ చేయాలి. అదే అంటే ఇది చేయడం వల్ల సాంస్కృతిక పరివర్తన జరిగిపోతుందని డిఎస్పీ భావిస్తుంది. అందుకనే సార్ నేను దీని కొనసాగింపు ఒక మాట చెప్పాలి మీకు. మేమేమంటున్నామంటే గ్రామాలలో అందరం కలిసి జీవిద్దాం. ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పదం కాదు, ప్రజాస్వామ్యం అంటే సహజీవన సూత్రం. అని మమ్మల్ని గౌరవించండి, మేము మళ్ళీ పునర్వైభవంలోకి తీసుకొచ్చుకుంటున్నాం. పాత పదాన్ని, మహారాజా పదాన్ని మళ్ళీ తిరిగి మేము పెట్టుకుంటున్నాం. మీరు కూడా ఎన్నో రకాలుగా మమ్మల్ని దూషించిన పదాలు అన్నారు కాబట్టి ఇక నుంచి ప్రతి కులం కూడా మేమందరికీ గ్రామంలో మంచి కులం, ఎవరితోటి ఏ తప్పు చేయని, ఏ దొంగతనాలు చేయని, ఏ అబద్ధాలు ఆడని, ఎవరిని దోచుకొని ఒక నీతి నిజాయితీలు సత్యం వైపు బ్రతికేటువంటి ఒక శ్రామిక కులం ఇది. అందరికీ సహకరించిన కులం. అలాంటి వాళ్ళు ఈరోజు మహారాజా అని పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఆ పేరుతో పలకండి, పిలవండి అని మిమ్మల్ని మేము ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. రైట్ సార్, ఇప్పుడు మనకు ఇక్కడ వ్యూవర్స్ కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళ క్వశ్చన్లో కూడా ప్రధానంగా ఈ యాత్రకు ప్రభుత్వ పర్మిషన్ ఉందా అని ఒక మిత్రుడు అడుగుతున్నాడు సార్. మరి ఆయన ఏ ఉద్దేశంతోనో అడిగిండో నాకు తెలియదు. అసలు ఇటువంటి యాత్రకు పర్మిషన్ అవసరమా చదువుకున్న వ్యక్తుల్లో? కాన్స్టిట్యూషన్ చెప్పేది ఏంటంటే ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఒక భారతీయ పౌరుడికి పర్మిషనే ఉండదు. పర్మిషన్ ఎందుకు ఉంటుంది? ఇంటిమేషన్ ఉంటుంది. అదే డీజీపీకి ఇంటిమేషన్ ఇచ్చాము, దట్స్ ఆల్. బస్ రైట్ సార్, ఈ లైవ్ ఎక్కడ జరుగుతుందని ఒక మిత్రుడు అడుగుతున్నాడు. మిత్రుడా, ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి మనం ఇప్పుడు ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాము. తర్వాత సార్, మీ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇది ఆపండి అని ఏమైనా డిమాండ్లు వచ్చాయా సార్ అని చెప్పని అడుగుతున్నాడు శ్రీను నాని అని. ఎవ్వరూ కూడా మా యాత్రని ఇంతవరకు ఆపమని కానీ, ఎవరు ఆపటం కానీ అలాంటి ఏమీ చేయలేదు. ఎందుకంటే మేము ఎవరిని నిందించట్లే. ఇక్కడ మా ఇంటిని మేము సరి చేసుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఈ వ్యవస్థలో మనం శ్రామికులుగా రెక్కలు ముక్కలు చేసుకొని ఒక తిండి కోసం బతికేటువంటి ఒక ప్రాకృతిక జీవులుగా బతికాము. కానీ మనకంటూ ఒక సొంత ధర్మం, సొంత ఉద్యమం ఉంది. అందుకని స్నానం, ధ్యానం, జ్ఞానం అనే అంశాలు చెప్పుకుంటూ పోతున్నాం. మేము స్నానం, ధ్యానం, జ్ఞానం చెప్పుకునే అంశాలకి ఒకరెందుకు మమ్మల్ని ఆపుతారు, ఒకళ్ళు ఎందుకు నిందిస్తారు, ఒకరు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇదంటే లీగల్గా బహిరంగ సభలు, స్పీకర్సు అలాంటివి పెట్టినప్పుడు పోలీస్ పర్మిషన్స్ అవసరం. రైట్ సార్, రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒక గ్రామంలో ప్రత్యేకించబడిన కొన్ని వాడలకు వెళ్తున్నారు, అంటే మహాదిగా వాడ అటువంటి కాలనీలకు వెళ్తున్నారు మీరు. మిగతా వాడల
ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీ ర్యాలీ పోతుంటే కానీ, మీరు అక్కడ ప్రసంగిస్తుంటే కానీ, వాళ్ళు ఓహో ఈయన మహారాజు కాదేమో అన్న ఫీలింగ్లోకి రారనుకుంటారా? అదే సార్, ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో రోగులు అనేక మంది ఉంటారు. జలుబు వచ్చిన ఆయన ఉంటాడు, జ్వరం వచ్చిన ఆయన ఉంటాడు, కడుపుల నొప్పి లేసిన ఆయన ఉంటాడు. ఒళ్ళంతా కాలిపోయి క్షతగాత్రుడైపోయి ప్రాణాలు పోయే స్థితిలో ఉంటాడు. ఈ డాక్టర్ మొదట ఎక్కడి నుంచి వైద్యం ప్రారంభించాలి? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి. నేను మహా అధికారులకే ప్రారంభిస్తున్నా. వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నారు. ఇమీడియట్గా నేను జ్ఞానం చెప్పాలి. చెప్పకపోతే కాలిపోయి సమాజం చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన వైద్యం పూర్తి అయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి. కానీ నా లక్ష్యం అందరికీ వైద్యం చేయడం. లక్ష్యం డిఎస్పి లక్ష్యం సమాజంలో ఉన్న బాధిత వర్గాలందరినీ సామాజిక వైద్యం ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరినీ కలిపి ఒక మంచి ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మించాలని లక్ష్యం. సార్, మీ లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది, మీరు ఏం చేయబోతున్నారు అన్నది. కానీ ఈ లక్ష్యంతో పాటు ఈ లక్ష్యాన్ని తిరస్కరించి ఈ లక్ష్యం పైన దాడి చేసిన కొన్ని సంస్థలు మిమ్మల్ని అంత ఈజీగా మీ లక్ష్యాన్ని చేరనివ్వగలుగుతాయి? అది వాళ్ళ ఇష్టం సార్. ఇప్పుడు ఒక థాట్ బయలుదేరినప్పుడు దాని యాంటీ థాట్ కూడా ఉంటుంది. అదే యాంటీ థాట్ ఉన్నప్పుడు మా భావజాలాన్ని మేము ప్రచారం చేయడమే మా పని. మమ్మల్ని వ్యతిరేకించినా, భౌతికంగా అడ్డుకున్నా, మేము అంబేద్కర్ చెప్పిన, గౌతమ బుద్ధుడు చెప్పిన అహింసా మార్గమే మాది. అంతే తప్ప మేము ఎవరి మీదకి పోయేవాళ్ళం కాదు. భావజాలాన్ని వ్యాప్తి చేయడమే మా పని. ఎవరెన్ని ఎదుర్కొని ఎవరెన్ని విమర్శించని మాకు అనవసరం. రైట్ సార్, ఇంకొకటి మామూలుగా అందరు గురువులు తర్వాత మత పీఠాధిపతులు భగవద్గీతను బోధిస్తూ ఉంటారు, లేకపోతే శ్రీకృష్ణ మహాభారత భాగవతాలను బోధిస్తూ ఉంటారు. మీరు భారత రాజ్యాంగాన్ని బోధించడం అనేది ఒక అంటే బహుశా ఈ భారతదేశంలో ఇట్లా భారత రాజ్యాంగం బుక్కు పట్టుకొని ప్రచారానికి పోయిన వ్యక్తి బహుశా మీరే కనిపించారు నాకు, అంటే నేను చూసినంత వరకు. సో వాళ్ళకు మీకున్న తేడా ఏంటి సార్? అదే సార్, భారతదేశంలో చాలా కీలకమైన ప్రశ్న సార్. భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలు. ఇందులో ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, అనేక రకాల ఐడియాలజీలతోటి అనేక రకాల మతాలు, అనేక రకాల సాంస్కృతిక సంస్థలు, ప్రధానమంత్రుల నుంచి సర్పంచ్ వరకు అనేక రకాల ప్రజలు, అనేక రకాల అలవాట్లు, సాంప్రదాయాలు, మతాలతోటి, భిన్న సంస్కృతులతోటి బ్రతుకుతున్నటువంటి దేశం. వీళ్ళందరూ ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న వ్యక్తి వరకు, ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు అన్ని మతాల ప్రజలు దేనికి విధేయులై ఉండాలి? రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగానికి విధేయులుగానే ఉండి తీరాల్సిందే. అది మత ప్రవర్త కానీ, మత ప్రచారకుడు కానీ, ఢిల్లీ బుఖారీలు కానీ, ఇమాములు కానీ, ఏ స్వరూపానంద స్వాములైనా ఎవరైనా సరే భారత రాజ్యాంగం అనే గీత దాటి ఎవరూ ప్రవర్తించే వీరు లేదు. ఆ గ్రంథాన్ని పట్టుకొని నేను పోవడానికి నాకు అభ్యంతరం ఏంటి? నన్ను అందరూ దాన్ని అభినందించాలి తప్ప దానికి తిరస్కారానికి ఛాన్స్. ఈ విషయంలో తీన్మార్ మల్లన్నగా శిరస్సు వంచి అభినందిస్తున్నాం సార్. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరిగినాయి, కానీ ప్రజల వరకు తీసుకుపోయే ప్రయత్నాలు మాత్రం గత 60 ఏళ్ళలో జరిగినట్టు ఎక్కడ అంత కనిపించలేదు సార్. సో ఈ లక్ష్యంలో మీరు ముందుకు పోయి వాళ్ళకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విప్లవము, వాళ్ళ బాధ్యతల వీళ్ళ గురించి బోధించడం అనేది మల్లన్నగా, లేకపోతే నేను నమ్ముకున్న సిద్ధాంతాలన్నీ చూసుకున్నప్పటికీ నేను నిజంగా మీకు మద్దతు చేయాల్సిన అంశమే సార్ ఇది. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మిగతా కులాలని మద్దతు చేయాలి ఈ అంశానికన్నా సార్, వాళ్ళ దగ్గరికి ఈ అంశం పోవాలి సార్, మీరు మద్దతు చేయాలి నాకు అన్న విషయం పోవాలి. ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు, పేపర్ చదివిన కొంతమందికి మాత్రమే తెలుసు. మరి మిగతా వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేస్తారా, లేకపోతే ఎట్లా? మరి వాళ్ళ అంటే వాస్తవానికి మీడియాలో వస్తున్నది కూడా కొద్ది కాలం నుంచే. కానీ నేనేం కోరుతున్నానంటే, ఇప్పుడు అంబేద్కర్ ఉద్యమం ఏ అగ్రకులాల మీద దాడి చేయలేదు, ఎవరిని ద్వేషించలేదు. ఆయన సమాజంలో ఆనాటి వ్యవస్థలలో ఉన్నటువంటి సామాజిక ఉన్నత వర్గాలను కూడా ప్రేమించాడు. వాళ్ళని కూడా మీరు పరివర్తన చెందండి. ఈ జ్ఞానం ద్వారా మీ హృదయాన్ని పరివర్తన చేసుకొని అట్టడుగు వర్గాలు, పై వర్గాలు అందరూ ప్రజాస్వామ్య సామాజిక జీవితంతో బ్రతుకుతాం అని అన్నడే తప్ప ఎవరిని ద్వేషించలేదు అంబేద్కర్.
ఎవరి మీద లేకపోతే భౌతిక దాడులో లేకపోతే మరో రూపమైన వైలెంట్ ప్రోగ్రాం కాదు అంబేద్కర్ది. అంబేద్కర్ది శాంతియుత ఐడియాలజికల్ భావజాల వ్యాప్తి మాత్రమే. అదే మార్గంలో మేమేమంటున్నామంటే ఈ మీడియా ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఉన్నత వర్గాలందరినీ మీ అందరికీ 3000 సంవత్సరాలుగా ఈ దళితులైన మహాదిగలు అనేక రూపాల్లో మీకు సేవ చేసి కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మేము మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు కూడా మహారాజులుగా మమ్మల్ని పిలవండి. సార్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్ గోవింద్ అని, ఈ యాత్ర ఆంధ్రలో కూడా ఉండాలి అని నా విన్నపం సార్ అంటున్నారు, అంటే ఆ దిశగా ఆలోచన ఉందా? ఆంధ్రలోనే కాదు, మేము రాబోయే దశాబ్ద కాలంలో దక్షిణ భారతదేశంలో 1 కోటి మంది ప్రజల్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం. 1 crore పీపుల్, 1 కోటి మంది, 1 కోటి మందిని రాబోయే దశాబ్ద కాలంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో, బాంబేలో ఉన్నటువంటి ఒక 25 లక్షల మంది మన తెలుగు మహాధిక ప్రజలు ఉన్నారు బాంబేలో, వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేయబోతున్నాం మేము. రైట్. ఇబ్రహీంపట్నంకి ఎప్పుడు వస్తుంది యాత్ర అని ఇంకో మిత్రుడు అడుగుతుండు, బహుశా ఇది ఆ వేలో ఉన్నట్టుంది. ఒక 10 రోజుల్లో ఇబ్రహీంపట్నం వస్తుంది. ఒక 10 రోజుల్లో ఇబ్రహీంపట్నంకి యాత్ర వస్తుంది అంటున్నారు మిత్రులారా. సార్ ఇంకా 1-2 క్వశ్చన్స్ అడగవచ్చు? నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వనపర్తికి ఇక్కడికి వచ్చిన మార్పు ఏంటి సార్? ఈ మధ్యలో జరిగిన మార్పు ఏంటి మీ దాంట్లో? ఈ మార్పులో వాస్తవానికి వనపర్తిలో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి దాదాపు వేలాది మందితో సభ జరిగిన తర్వాత గ్రామ పర్యటనలో వందలు వేల మంది యొక్క ఘన స్వాగతం, వాళ్ళు మమ్మల్ని ఆనందంగా మమ్మల్ని వాళ్ళ ద్వారా గ్రామాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళు మా జ్ఞానం, మేము తీసుకొచ్చిన జ్ఞానాన్ని చెప్పించుకుంటూ ధర్మాన్ని తీసుకుంటూ వాళ్ళందరూ మహారాజులుగా పేరు పెట్టుకుంటూ ఈరోజు మహబూబ్ నగర్ వరకు మేము దాదాపు 16,000 మందికి మహారాజులనే నామకరణం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 16,000 మంది. లక్ష్యం ఎంత సార్? 1,00,000 మంది వరంగల్ వరకు కాదు, ఎంత మందిని మహారాజులుగా పేర్లు మార్చే కార్యక్రమం ఇది? వరంగల్ సభ వరకు 10 లక్షల మంది మహాధిగల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియా ద్వారా ప్రజల్ని అభ్యర్థిస్తున్నాం. నేరుగా 10 లక్షల మంది ప్రజల్ని కలవలేకపోవచ్చు, కానీ అనేక మీడియం వర్గాల ద్వారా, మీడియా సంస్థల ద్వారా ప్రజలందరికీ ఇప్పుడు ఈరోజు మహబూబ్ నగర్ రావడం జరిగింది. మహబూబ్ నగర్లో 7 లక్షల మంది మహాధిగలు ఉన్నారు. మీడియా ద్వారా మీ ద్వారా మేము అడుగుతున్నాం, మీరంతా మహారాజుగా నామకరణం చేసుకోండి. ఈ రోజు నుంచి మీ పేరు చివరన మహారాజు అని పేరు పెట్టుకోండి. ఇది 3000 సంవత్సరాల క్రితం మన గౌరవ సూచకంగా వచ్చినటువంటి బిరుదు. ఆ బిరుదుని పునరుద్ధరించండి, రివైవ్ చేసుకోండి అని చెప్తున్నాం. రైట్ సార్. ఇప్పుడు ఈ వే ఇట్లా సాగుతుంది. ఇప్పుడు ఒక మహా ఆదిగలు కాకుండా మాల అని ఇంకొక సామాజిక వర్గం ఉంది, వాళ్ళకు కూడా ఈ మహారాజు అనే పెట్టుకునేది ఉందా, లేకపోతే వాళ్ళకి వేరే చరిత్ర? అదే సార్, ఇప్పుడు మాలలు కూడా వాస్తవానికి ఒకప్పుడు ఈ దేశంలో అంటరాని వారు, అటు బ్రిటిష్ యాక్ట్స్, బ్రిటిష్ కాన్స్టిట్యూషను చూసినా, ఈ దేశ పురాణాలు చూసినా, ఈ దేశంలో బాగా వినండి సార్, ముఖ్యమైన విషయం. ఈ దేశంలో బ్రిటిష్ కాలం నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరకు మనం మొత్తం చూసినా కూడా ఈ దేశంలో అనేక గ్రంథాలు, మత గ్రంథాలు, పురాణ గ్రంథాలు, సామాజికమైనటువంటి లిటరేచర్ చూసినా అంటరాని వారంటే చమార్లనే, 2 వైపుల చమార్లని చెప్తుంది, మహా అధిగలే అని చెప్తుంది. అయితే మిగతా కులాలు కూడా ఉన్నప్పటికీ మెజారిటీగా వీళ్ళే. అయితే మిగతా కులాలన్నీ ఈ చమార్ల నుంచి బయటికి పోయిన సోదరులే. ఇప్పుడు ఈ మాలలు అందరూ చమార్ల నుంచే వాళ్ళ ఆ కులంలో జరిగినటువంటి చిన్న సంఘర్షణల రీత్యా ఆయా కులాల నుంచి బయటికి పోయిన సోదరులే. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చమార్లు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు వాళ్ళ సాంస్కృతిక సంఖ్యలను తెంపుకొని ఒక స్వేచ్ఛా ప్రపంచంలోకి ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళు అక్కడ చమార్లు. ఆ ముందు వరుసలో నిలబడి తమ సంఖ్యలను తెంపుకొని బయటకు వచ్చినాక వాళ్ళని చూసి వాళ్ళ సోదరులు కూడా వాళ్ళతో వచ్చేసారు, మిగతా కులాలు కూడా. ఇక్కడ కూడా మేము ఏం కోరుతున్నామంటే మా తమ్ముళ్ళు వాళ్ళు, మా తమ్ముళ్ళైనటువంటి మిగతా మాల కులస్తులు మేము చేసినటువంటి పోరాటం, మేము చేస్తున్న పోరాటం, ముందుగా ఈ పోరాటం ద్వారా మేము బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ర్యాలీ అవుతారు. ప్రత్యేకంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంత పెద్ద ఉద్యమం చూసిన తర్వాత వాళ్ళు కొంత బలహీనంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకో రకంలో ఉండొచ్చు, కానీ ఈ ఉద్యమం ద్వారా వాళ్ళు కూడా ప్రేరణకు గురై వాళ్ళు మా వెంట నడుస్తారనేటువంటి నమ్మకం ఉంది.
రైట్ సార్. ఇవాళ రేపు ఏ ఒక్క చిన్న సభ, ఏ ఒక్క చిన్న పార్టీ కార్యక్రమం, చిన్న సామాజిక మీటింగ్ జరిగితే కూడా అది కొన్ని లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. కానీ మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని మరి ఎట్లా, ఏ ఆర్థికపరమైన సోర్స్ తోటి నిర్వహించగలుగుతున్నారు? తమ నుంచి తామే ఒక సొంతంగా ఖర్చు తయారు చేసుకోవాలి. మాకు దాదాపుగా 50,000 మంది, 20,000 మంది, 25,000 మంది కార్యకర్తలు ఉన్నారు. 25,000 మంది ప్రజాబలం ఉంది. 50,000 మంది ఒక్కరోజు మటన్ బంద్ చేస్తే 10 కోట్లు ఉంటుంది మా దగ్గర. 10 కోట్ల రూపాయలు అంతే అయిపోయి. అంటే అదే ఇంకా మీకు డబ్బు అదే. ఏదైనా మా ప్రజలు ఒక ఛాయ్ బంద్ చేస్తే చాలు లక్షల రూపాయలు వెళ్తాయి మా దగ్గర. సొంత కాళ్ళ మీద విషయం. అయితే సార్ ఒక క్వశ్చన్ సార్, మీకు మన మిత్రుడు అడుగుతున్నాడు. మాదిగ ఉపకులాలు సంచార జీవనం కొనసాగిస్తూ ఇంకా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయి, వాళ్ళ గూడాలు కూడా సందర్శించాలి సార్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా సందర్శిస్తాం. మొదటి దశ అని కరపత్రంలో రాసాము. ఈ యాత్రలో ప్రతి చోట అంటున్నాం, మొదటి దశ జంబూద్వీప జనజాగృతి అంటున్నాం. జంబూద్వీప జనుణ్ణి జాగ్రత్త పరుస్తున్నాం మొదటి దశలో. ఈ అనేక దశలలో జరగబోతుంది ఈ పాదయాత్ర. వచ్చే సంవత్సరం ఒక దశ, ఆ సంవత్సరం ఒక దశ, ఒక్కొక్క దశకు ఒక్కొక్క సామాజిక వర్గాన్ని, దశాబ్ద కాల పోరాటాన్ని, ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాలు ఈ కాలినడక జరిగింది. రైట్ సార్. ఇంకో క్వశ్చన్ సార్, ఒక మాదిగలనే కాకుండా మిగతా కులాలను కూడా పట్టించుకోండి సార్ అంటుండు. బహుశా సార్ ఇప్పుడు ఆ అంశం చెప్పిండు. మిగతా కులాలను కూడా పట్టించుకోవడం అంటే మిగతా కులాలను ఆహ్వానించి మద్దతు చేయమని చెప్పి కోరడమే దాన్ని పట్టించుకోవడం అని. సార్ ఒక క్వశ్చన్ సార్, ఇది కొంచెం మరి మీరు చెప్తారో లేదో తెలియదు. దొరల పాలనను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని ఈ చర్చకు సంబంధం లేని ఒక ప్రశ్న అడిగింది సార్. మీ ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేదంటే. మాది సాంస్కృతిక పోరాటం. సొంత ధర్మాన్ని, ఏ రాజకీయ పార్టీలని, ఏ అగ్రవర్ణాలని ఎవరిని నిందించాం మేము. అలాంటి వాటి విషయంలో మేము ఎంటర్గాం. మహారాజని పేరు పెట్టుకున్నారంటే మీరు రాజరిక వ్యవస్థను ఒప్పుకున్నట్టేనా అని ఒక ప్రశ్న సార్. ఒక వ్యూవర్ అడుగు. రాజుల్లో 2 రకాలు. ఒకళ్ళు గణరాజ్య పాలకులైన మహారాజులు, ఒకళ్ళు నిరంకుశ రాజులు. గణరాజ్య పాలకుడైన రాజు అక్కడున్న ఆస్తికి ధర్మకర్త మాత్రమే, ప్రజల్ని ప్రేమించే కన్నతల్లి స్వభావం ఉన్న నాయకుడు. గణరాజ్యాలకు సంబంధించిన రాజులు అశోక చక్రవర్తి రిపబ్లిక్ స్టేట్, ఆయన కొడుకు, ఆయన వారసులు బింబిసారుడు, శిశునాగుడు, హర్షవర్ధనుడు, బృహద్రుజుడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా గణరాజ్యాలు. సాహు మహారాజ్ రిపబ్లిక్ స్టేట్ అతన్ని. ఆది జాంబవుడు, జాంబవరాజులు గణరాజ్యాలు. వాళ్ళు నిరంకుశ రాజులు కాదు. మా ప్రభువులు ఎలాంటి వాళ్ళు, మా రాజులు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ రాజు ధర్మకర్తగా ఉంటాడు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సామాన్య మానవుడే సర్వాధికారి. కాబట్టి మేము తీసుకున్నటువంటి రాజుల్ని నిరంకుశ రాజులు కాదు మాకు ఆదర్శం. మేము జారి చక్రవర్తిని కాదు తీసుకుంది, జాంబవ చక్రవర్తి. అందుకనే రాజులకు సింబాలిక్ సాహు మహారాజు ఉన్నాడు, అశోక చక్రవర్తి ఉన్నాడు. ఆ రాజకీయ, ఆ నిరంకుశ రాజకీయ రాచరిక వ్యవస్థను మీరు ఒప్పుకో. మేము ఆదర్శం అది కాదు, మాది గణరాజ్యాలు. రాజులలో ఒకే రాజు ఉండడు. వాళ్ళు తెలుసుకోవాల్సిన, మిత్రుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజులు 2 రకాలు. రాజు సర్వాధికారి, నిరంకుశం. ప్రజాస్వామ్యానికి చోటు ఉండదు, గణరాజ్యానికి చోటు ఉండదు. రాజు సర్వాధికారి. రాజు సర్వాధికారి రాజ్యాలను మేము ఆదర్శంగా తీసుకోలే. రాజు ప్రజాస్వామ్యవాది, రాజు ధర్మకర్త మాత్రమే. ఆ రాజ్యంలో మానవుడే సర్వాధికారి. అశోక సామ్రాజ్యం, జంబూద్వీప సామ్రాజ్యాన్ని రివైవ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసిన వాడు సామ్రాట్ అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి దేశం, రాజ్యం పేరు జంబూద్వీపం. చాలా మందికి తెలియదు ఈ విషయం. అశోక రాజ్యం డిస్టిక్ ఏది? జంబూద్వీపం అనే, జంబూద్వీపం అనే పేరుతోటే మీ యాత్ర కూడా. అవును, జంబూద్వీప జనజాగృతి. అంటే ఈ దేశం పేరు జంబూద్వీప దేశం. బ్రాహ్మణులు కూడా మంత్రంలో జంబూద్వీపే భరతఖండే భరతవర్షే గంగా యమున అని నదుల మధ్య చెప్తుంటాడు ఈ దేశం గురించి. అక్కడి నుంచి ప్రారంభమైంది. దేశ పురాణాలన్నీ జంబూద్వీపం గురించే చెప్తా ఉంటాం. తర్వాత ఏంటి సార్, ఇప్పుడు ఈ జంబూ తీసుకురా పర్లేదు. ఈ జంబూ ద్వీపం అనే ఇది ఏంటి సార్ ఇప్పుడు మీరు వాడే? మేము వాడే ఆయుధం. ఒకసారి అది చేసి ఇస్తారు, దాంతో ఇవ్వాలి. దాంతో రైట్ మిత్రులారా, మీకు ఒక తీయండి, ఫస్ట్ నటు తీయండి. ఆసక్తికరమైన ఒక
ఒక ఆయుధాన్ని, ఒక బలమైన ఆయుధాన్ని ఇప్పుడు మీకు మీ ముందు చూపించబోతున్నా. రాజ్యాంగం కూడా తీసుకురండి. రాజ్యాంగం తీసుకురండి అన్న. రైట్, మీరు ఒకసారి చూడొచ్చు దీన్ని. అశోక స్తూపం ఇది. స్తూపం ఇది. అవునండి, ఇది అశోకుడు తీయచ్చు మీరు సార్. ఇప్పుడు ఈ ఆయుధాన్ని, ఈ ఆయుధము మామూలుగా మహారాజులు వీళ్ళ ఈ పుస్తకం మహారాజులు పోరాటము ఖడ్గాలతోని కత్తులతో చేస్తూ ఉంటారు. మీ పోరాటం ఈ రెండే ఆయుధాలు, మాకు ఏమి లేవు మా దగ్గర. జనరల్గా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు తలపాగాలు పెట్టి కత్తులు తీస్తారు. అది తప్పు. ఇట్లా బాణాలు కత్తులు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తలపాగాలు పెట్టి కత్తులు తీయడం ఏంటి? ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెళుతున్న దేశంలో కత్తులు తీయడం ఎంత నేరం? మరి దాన్ని ఒప్పుకుంటుంది కదా సమాజం. ఒప్పుకుంటుందంటే అది అచైతన్యం. మేము ఆడే ఆ ఆయుధాలు ఈ రెండు. ఇది అశోక చక్రవర్తి తన సామ్రాజ్యానికి మొట్టమొదటిసారిగా తన సామ్రాజ్య రాజచిహ్నం ఇది. దీన్నే అంబేద్కర్ తీసుకొచ్చి భారతదేశానికి చిహ్నంగా మార్చాడు. అవును, ఈ చిహ్నము ఈ రాజ్యాంగంతో ఈ రెండు ఆయుధాలతోటి దశాబ్ద కాలంలో ఈ సంఘాన్ని మార్చబోతున్నాం మేము. ఈ రెండు ఆయుధాలు, ఈ రెండే ఆయుధాలు. సో వాస్తవానికి కూడా భారత రాజ్యాంగం అనే ఈ పరిధి దాటి ఎవ్వరూ ఒక అడుగు వేయలేరు. ఈ పరిధిని విస్మరించి, సరే కొంత వెనకాల నుంచి దీన్ని విస్మరించి కొంత కార్యక్రమాలు జరుగుతలేవనిగా జరుగుతున్నప్పటికి కూడా అఫీషియల్గా చేయలేరు. సో ఇది అనేది ఒక గొప్ప ఆయుధం. ఈ ఆయుధాన్ని పట్టుకొని మీరు ఇది ప్రజలకు బోధించడం అనేది నిజంగా ఇది భారతదేశంలో బహుశా ఎవరు ఏ మహారాజులు చేయలేదు ఇట్లా. చాలామంది ఆనంద, ఈ పూర్ణానంద, వీళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రస్తావించరు. మరి ఇది వింతగా చూస్తలేరా సార్ ప్రజలు? వింతగా చూస్తున్నారు. ఇందులో అసలు వాస్తవానికి ఈ దేశ పాలకులు, ప్రభుత్వం వేరే యూరోప్ దేశాల్లో అనేక దేశాల్లో ఆ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలని కామన్ మ్యాన్కి, పౌరుడికి ప్రచారం చేస్తారు రాజ్యాంగ సూత్రాలని, ప్రింట్ మీడియా ఆర్ ఎనీ మీడియా. కానీ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా పౌరులకు పంచరు. పౌరులకు ఇందులో ఏముందో చెప్పరు. ఇందులో అసలు ఏమి ఆర్టికల్స్ ఉన్నాయి, ఏమి అధికరణలు ఉన్నాయి అనేది చెప్పరు. అంబేద్కర్ ఏమంటాడంటే భారత రాజ్యాంగాన్ని ఇది అధిశాసనము మరియు నైతిక గ్రంథం అన్నాడు. అధిశాసనము మరియు నైతిక గ్రంథం అంటే ఇది అధిశాసనం, చట్టం ఇది, అంతేగా, మరియు మనిషి నేర్చుకోవాల్సిన నైతిక సూత్రం అన్నాడు. ఎంత పెద్ద మాట అసలు అది. దీంట్లోనే ఉంది సర్వం దీంట్లో ఉంది. అంటే మానవుడు వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడానికి కావలసిన నైతిక సూత్రం ఉంది. అతను అతిక్రమిస్తే అతనికి అధిశాసనం కూడా అడ్డొస్తుంది. ఈ రెండు సూత్రాలతో ఈ రాజ్యాంగం. ఇప్పుడు నవంబర్లో రాజ్యాంగం అమలు దినం కూడా ఒకటి ఉంది సార్. మీరు ఒక కీలకమైన ప్రశ్న అడగబోతున్నా దీన్ని. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరునికి తెలియపరచవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని అనుకోవచ్చా? ఏమండి? భారత రాజ్యాంగంలోని విషయాన్ని, ప్రతి అంశాన్ని ప్రతి భారతదేశ పౌరుడికి చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద? 100% పాలకుల మీదనే ఉంది. 100%. ఎందుకు అనంటే అసలు ఈ దేశంలో గౌరవించటం, ఈ దేశాన్ని గౌరవించడము అంటే, ఈ దేశాన్ని ప్రేమించడము అంటే అది వాక్కు రూపంలోనా, ఆచరణ రూపంలోనా? దేశాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆచరణ రూపంలో. ఆచరణ దేని ప్రకారం? భారత రాజ్యాంగానికి పునాది అయిన మొదటి పేజీలో ఉన్న ప్రియాంబుల్లో ఉన్నటువంటి సూత్రాలని ఆచరించడమే దేశాన్ని ప్రేమించడం. దేశ నిర్మాణం చేయడం అంటే ఏంటి? దేశాన్ని ప్రేమించడం అంటే, దేశభక్తి అంటే, దేశాన్ని మేము ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి అని అంటే దేశానికి ఒక ఆత్మని తయారు చేశాడు అంబేద్కర్. అదే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్ని ఏమంటాడు? ఈ రాజ్యాంగం మొత్తానికి పునాది రాయి, ఫౌండేషన్ ప్రియాంబుల్ అన్నాడు. ప్రియాంబుల్ ఏం సూత్రాలు పెట్టాడు? ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఫ్రాటర్నిటీ, నీకు నాకు మధ్య ప్రేమ, సోదరభావం, జస్టిస్, ఈక్వల్, న్యాయం. ఈ 4 సూత్రాల ఆధారంగానే మొత్తం అధికరణలు ఆధారపడ్డాయి అని చెప్తున్నాడు అంబేద్కర్. కాబట్టి ఆ ప్రియాంబుల్ ప్రకారం నడుచుకోవడము, ప్రియాంబుల్ని ప్రచారం చేయడమే దేశభక్తి.
రైట్ సార్, మరి ప్రభుత్వాలు ఎందుకు ఈ అంశాన్ని విస్మరించినాయి? మీరు ప్రభుత్వానికి ఈ అంశాన్ని ప్రజల వరకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఏమైనా గుర్తు చేయదలుచుకున్నాం? 100% గుర్తు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏ ప్రభుత్వాన్ని పాలక వర్గాల మీదకి మేము పోరాటానికి పోదు. ఇది విమర్శ కాదు సార్, విమర్శ లేదు, విమర్శ కాదు, పాలకుల్ని అభ్యర్థిస్తున్నాం, బాధ్యతను గుర్తు చేయడం బాధ్యత. అవును, నేనేమన్నానంటే భారత రాష్ట్రపతి, హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ దేశంలో భారత రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి, స్టేట్లో హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్. వీళ్ళిద్దరూ చేయాల్సిన పని ఏంటి అని అంటే భారత రాజ్యాంగ ప్రతులను ముద్రించి సామాన్య మానవుడికి చేరవేయడం అంటే అది ఈ దేశానికి చేసేటువంటి మహత్తరమైన సేవ. అది చేయమని కోరుతున్నాను నేను. మరి అది ఆ బాధ్యత నుంచి గవర్నర్లు, రాష్ట్రపతులు కూడా తప్పుకున్నారన్న విమర్శ ఉంది. సో వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి వ్యక్తులు వాళ్ళే దీన్ని పక్కదో పట్టించినప్పుడు, దాన్ని పట్టించుకోనప్పుడు ప్రజల నుంచి చైతన్యం రావాలి, అంతే కదా. కాన్స్టిట్యూషను సామాన్య మానవుడి కోసం. అంటే ప్రాలిటేరియట్ అని ఒక పదం ఉంటుంది. ప్రాలిటేరియట్ మీన్స్ శరీరం మీద వస్త్రం కూడా లేని ఒక మానవుడు, రెక్కలే ఆస్తిగా బతికేవాడు. అలాంటి ప్రాలిటేరియట్ని సింహాసనం మీద కూర్చోబెట్టేది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకనే 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పాడు. అందులో ధీరుభాయ్ అంబానీ ఒకే ఓటు, చెప్పులు కుట్టే చర్మకారుడిది ఒకే ఓటు, రెండింటికి ఒకే విలువ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సామాన్య మానవుడిని సింహాసనం మీద కూర్చోబెట్టే రాజ్యాంగం అన్నాడు. అది సార్ ఒక విషయం సార్, అంబానీ ఇప్పుడు మనము ఈ సామాన్యుడికి ఒక 500 రూపాయలు ఒక క్వార్టర్ ఇస్తే ఆ ఓటును ఇచ్చేస్తాడు సార్. అవును సార్. అంబానీ ఇయ్యాడు సార్. మరి అవును, డిఫరెన్స్ అనేది అందుకని ఈ రాజ్యం మీరు ఎవరైతే అమ్ముడు పోతున్నారన్నారో, అమ్ముడు పోయేది శరీరం, అమ్ముడు పోయేది శరీరం, అతని సోల్ కాదు. అంటే అతనికి సోలే లేనప్పుడు అతని శరీరం అయింది కదా. మేము పలానా అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అంటారు. ఖర్చు పెట్టేది శరీరాలకి, ఆ శరీరాలకి వ్యక్తిత్వం లేదు. బాగా అర్థం చేసుకోండి. ఆ శరీరాలకి సొంత ఫిలాసఫీ, సొంత ధర్మము, సొంత అభిప్రాయం లేదు. సొంత అభిప్రాయం వాళ్ళకి లేదు కాబట్టి అమ్ముడు పోయేది అక్కడ శరీరాలు. మేము ఇప్పుడు సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, మీకు ఖర్చు తగ్గిపోతున్నాం. అయిపోయి నువ్వు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టని అవసరం లే. కొత్తగా 10,000 రూపాయలతోటి కరపత్రాలు పంచుకొని మీరు ఎమ్మెల్యేలు కావచ్చు. మీకు ఎంత డబ్బు సేవ్ చేస్తున్నాం? 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తికి అలాంటి శరీరాలని మేము అభిప్రాయాలుగా, వ్యక్తిత్వాలుగా మార్చినప్పుడు నువ్వు 10,000 రూపాయలు పెట్టి కరపత్రాలు వేసుకుని ఎమ్మెల్యే కావచ్చు. మీ ఖర్చు తగ్గిస్తాను సార్. దాని వెనుక చాలా విస్తృతమైన అర్థం ఉంది. మీరు రకంగా చెప్తున్నది ఎట్లా ఉందంటే, వాళ్ళకు ఇప్పుడు రాజకీయ నాయకుడు నేను ఈ డబ్బు పెట్టి ఈ కాన్స్టిట్యున్సీలో నేను గెలవగలుగుతా అనుకున్న వాళ్ళకి భవిష్యత్తులో నీ డబ్బు పని చేయదు. అవును, అవును, నీ డబ్బు పని చేయదు, కేవలం ఈ ప్రజా సంక్షేమాన్ని చేపట్టే తోడు మాత్రమే ఎమ్మెల్యే. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఒక అరటి పండ్లు అమ్ముకొని ఒక ముస్లిం ఉన్నాడు సార్. ఛత్రీలు బాగు చేసుకొని, గొడుగులు బాగు, తాళాలు బాగు చేసుకొని ఒక ముస్లిం ఉన్నాడు. రోడ్డు మీద చిన్న చిన్న పండ్ల వ్యాపారం ముస్లిం ఉన్నాడు. అతను ఓటు కొనుక్కోగలరా సార్? ఓ బీజేపీ కొనుక్కోలేదు. మరి అలాంటి అభిప్రాయం కలిగిన ఆ కార్మికుడికి మరి మేము కూడా అలాంటి అభిప్రాయం కలిగించుకోవద్దా? మేము ఒక అభిప్రాయాన్ని తయారు చేయడమే కాన్స్టిట్యూషన్ లక్ష్యం. అభిప్రాయం, గుండెల్లో ఒక అభిప్రాయం నాటుకోవాలి. ఆ అభిప్రాయానికి బ్యాలెట్ బాక్స్కి కనెక్షన్ ఇవ్వడమే కాన్స్టిట్యూషన్. రైట్ సార్. మీరు బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించరు అని చెప్పి శంకర్ అడుగుతున్నాడు సార్. అదే సార్, ఇప్పుడు మాది నాన్ రిలీజియన్ స్ట్రగుల్. రైట్ సార్. నాన్ రిలీజియన్, నాన్ పొలిటికల్, నాన్ యాజిటేషన్. అదే మేము పోరాటాలు చేయం, మతాలకు వ్యతిరేకంగా మాట్లాడడం, అనుకూలంగా మాట్లాడడం. సార్ ఇంకా అడుగుతున్నారు సార్, దళితులపై జరిగే దాడులపై మీరు ఎందుకు స్పందించరు అని చెప్పి ఒక మిత్రుడు అడుగుతున్నాడు సార్. దాని మీద ఏమన్నా స్పందన? మీ ఇష్టం సార్ అది, ఎందుకంటే మీరు చేస్తున్న వ్యవహారంలో ఇది భాగం కాదు. అదే సార్, దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి కావాలి. ఫస్ట్ దళితులకి ఒక నాయకుడిగా నిలబడమని విద్యావంతుడికి చెప్పిండు అంబేద్కర్. ఒక విద్యావంతుడిని అంబేద్కర్ ఏమన్నాడంటే, నువ్వు చదువుకొని జ్ఞానవంతుడు అయి ఉద్యోగస్తుడు అయి ఈ జాతికి ప్రతినిధి అయి ఆ గూడెం ముందు నిలబడు కర్ర తీసుకొని. నువ్వు వెళ్ళిపోయినప్పుడు దాడి జరిగింది.
అందుకనే మేము ఒక భిన్నమైన దళితులపై దాడికి దళితులే కారణమని ఒక రకంగా మీరే చెప్తారు. దళితుల మీద దాడులు జరగడానికి మన నాయకత్వం లేకపోవడం వల్లనే వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఓకే, నాయకత్వం ఎవరు వహించమన్నాడు? చదువుకున్న వాళ్ళంతా ఈ జాతికి నాయకత్వం వహించండి అన్నాడు. ఈ జాతికి నాయకత్వం వహించలేకపోవడం వల్ల ఆయన వచ్చి దాడి చేసిండు. సార్, కేసీఆర్ పరిపాలనలో దళితులు సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఒక మిత్రుడు అడుగుతున్నాడు సార్. సో సంతోషంగా ఉంటే ఇటువంటి యాత్రలు అవసరం లేవు అనుకుంటా. కేసీఆర్ పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారా అని ఒక మిత్రుడు అడుగుతున్నాడు సార్. ఒకవేళ దళితులు నిజంగా ఏ పాలనలో సంతోషంగా ఉన్నా డిఎస్పీ లాంటి వ్యవస్థలు అవసరం ఉండేది కాదేమో. అంటే మనం రాజకీయాలు జోలికి అదే నేను అందుకోసం చెప్తున్నాను. కేవలం మాదిగలతోనే రాజ్యాధికారం వస్తుందా అని ఒక మిత్రుడు అడుగుతున్నాడు సార్. అదే సార్, మాదిగలతో రాజ్యానికి రారు, కానీ వాళ్ళని అంటే ఆ రాజకీయ కార్యక్రమం లేనప్పుడు మన ముందు రాజకీయ అధికారం ఎక్కడ మనం మాట్లాడేది. రైట్ సార్. సార్, ఇంకొక క్వశ్చన్, ఉద్యోగస్తులకు కూడా మహారాజ్ పేరు పెడతారా అని అడుగుతున్నారు సార్. ఉద్యోగస్తులకు కూడా మహారాజ్ అనే పేరు పెడతారా? మహా ఆదిగల్లో ఉన్న కూలీ చేసుకునే వాడి దగ్గర నుంచి కలెక్టర్ వరకు, ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు అందరికీ మహారాజ్ అని పెడతాం సార్. జంబూ ద్వీప చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఎందుకు చేర్చరు అని ఒక మిత్రుడు అడుగుతున్నాడు సార్. అది చేర్చకపోవడానికి కారణం ఏందని అడుగుతున్నాడు మిమ్మల్ని. అంటే ఎప్పుడైనా సార్, అది ఎప్పుడైనా రాజ్య స్వభావానికి తగ్గట్టుగా, రాజ్య పాలనకు తగ్గట్టుగానే సిలబస్ ఉంటుంది. సింపుల్ అది. రైట్ సార్. ఇంకో మిత్రుడు బహుశా మిమ్మల్ని మీ గురించి ఇప్పుడే తెలుసుకున్నట్టుండు. మీ గురించి ఇప్పటి వరకు మీడియాలో ఎందుకు పరిచయం లేదు సార్, చాలా గొప్ప సంపద మీరని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాడు సార్. అంటే మీరు ఎంత విలువైన వ్యక్తో ఈ సమాజానికి అనే మాట చెప్తున్నారు సార్. సార్, బహుశా మీరు ఇంకా మిత్రులారా చాలా అంశాలు సార్ని అడగాలి వాస్తవానికి. కాకపోతే ఇప్పుడు కాసేపట్లో మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభ ఉంది. దాంతోపాటు ఈ టీం అంతా, ఈ దళిత శక్తి ప్రోగ్రాం టీం అంతా ఆ సన్నాహకంలో బిజీ అయిపోయింది. సార్ కూడా మనం కొంత సమయం ఇచ్చి తప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కానీ సార్, తెలంగాణలో ఉన్న దళిత బహుజన సమాజానికి ఒక మాటలో మీరేం చెప్తారో ఒక్క మాట. తెలంగాణలో ఉన్న బహుజన సమాజానికి, దళితులకి, అందరికీ ప్రాథమికంగా మనం ఈ సమాజంలో మనకున్నటువంటి పూర్వకాలం నుండి ఉన్నటువంటి ఒక పెద్ద సాంస్కృతిక వారసత్వ జ్ఞానాన్ని మనం వంట పట్టించుకోవాలి. ఆ జ్ఞానంతో మేల్కొని ఉండాలి. మనం నిరంతరం మేల్కొని ఉండాలి. మేల్కొని ఉంటూ జాగృతపరుచుకుంటూ అంబేద్కర్ సాహిత్యం అనే దాన్ని అధ్యయనం చేసి ఆ వెలుగులో మనం సమాజంలో నిలబడ్డప్పుడు మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. రక్షణ అనేది జ్ఞానంతో వస్తుంది. కాబట్టి మనం మన పూర్వీకుల వారసత్వ జ్ఞానాన్ని, శరీర ధర్మానికి రెండవ ప్రాధాన్యత ఇస్తూ ముందు జ్ఞానాన్ని తెచ్చుకొని ఆ జ్ఞాన మార్గంలో పోవాలనేదే మా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఎందుకంటే మాకు ఇంతసేపు సమయం ఇచ్చారు, మీ అమూల్యమైన సమయం. మీ యాత్ర సక్సెస్ఫుల్గా జరగాలని, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలని చెప్పి తీన్మార్ మల్లన్నగా నా మిత్ర బృందం తరఫున నేను కూడా కోరుకుంటున్నాను సార్. మిత్రులారా, చూసిరు కదా, ఇది విశారదన్ మహారాజ్తో నేను చేసిన లైవ్. బహుశా మీరు కూడా చాలామంది ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు అడిగిన మిత్రులందరికీ కూడా సమాధానం దొరికిందనే నేను అనుకుంటున్నా. మహబూబ్ నగర్లో జరుగుతున్న, మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ డిఎస్పి మహాసభ, ఒక బహిరంగ సభ, ఈ యాత్రని అంటే ఈ మహబూబ్ నగర్ టౌన్లో, జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్లో సభ జరుగుతుంది. ప్రతి హెడ్ క్వార్టర్లో సభ జరగబోతుంది. మహా ఆదిగ బిడ్డలతో పాటు ఇతర కులాల బిడ్డలు కూడా వచ్చి మద్దతు తెలియజేయాల్సిన అవసరాన్ని ఈ సంస్థ గుర్తిస్తూ ఉంది, మహారాజులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మిత్రులారా, మరొక ఇంట్రెస్టింగ్ వ్యక్తితో మీ ముంగటికి మరో వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇంతసేపు చూసిన మిత్రులందరికీ